హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. డిసెంబర్ 4, 2021 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. డిసెంబర్ 4 యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇండియన్ నేవీ డే, భారత నావికాదళ దినోత్సవం, ఇండియన్ నేవీ డే. సో ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 4ని మనం ఇక్కడ భారత నావికాదళ దినోత్సవం జరుపుకుంటాం. 1971లో భారత ప్రభుత్వం, భారతదేశం, భారత నావికాదళం ఆపరేషన్ విజయ్ అనే కార్యక్రమం నిర్వహించింది. అంటే భారత ప్రభుత్వం నిర్వహించింది. అప్పుడు మన భారత ప్రధానిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ నేతృత్వంలో మరి ఇక్కడ ఆపరేషన్ విజయ్ అనే కార్యక్రమం ద్వారా భారత సైన్యం, నావికాదళం అన్ని కూడా నిర్వహించడం ద్వారా ఏమైందంటే ఇక్కడ తూర్పు పాకిస్తాన్ ఏదైతే ఉందో మనం ప్రజెంట్ బంగ్లాదేశ్ అంటున్నామో, ఈ తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్గా ఏర్పడడం జరిగింది. అంతేకాకుండా ఆ నేపథ్యంలో మనకు ఆపరేషన్ ట్రైడెంట్ అనే ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది భారత నావికాదళం. సో అలాంటి ఒక సాహసోపేతమైన చర్యకు గుర్తుగానే ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 4ను భారత నావికాదళ దినోత్సవంగా జరుపుకుంటాం. ఇదండి ఇండియన్ నేవీ డేగా జరుపుకుంటాం. సో మరి నేవీ డే సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటంటే, ప్రస్తుతం మన భారత ప్రధాన నావికాధికారి ఎవరు ఉన్నారు? ప్రస్తుతం భారత ప్రధాన నావికాధికారి లేదా చీఫ్ ఆఫ్ ది ఇండియన్ నేవీ స్టాఫ్ అంటాం. సో చీఫ్ ఆఫ్ ది ఇండియన్ నేవీ స్టాఫ్. మరి ద ప్రజెంట్ చీఫ్ ఆఫ్ ది ఇండియన్ నేవీ స్టాఫ్ ఎవరున్నారంటే వారే ప్రస్తుత భారత ప్రధాన నావికాధికారి అడ్మిరల్ ఆర్ రవికుమార్. ఎవరండి? అడ్మిరల్ ఆర్ రవికుమార్. అండ్ ఈ పదవిని చేపట్టినటువంటి ఎన్నో వారు అడ్మిరల్ ఆర్ రవికుమార్ అంటే భారత ప్రధాన నావికాధికారిగా నియమితులైనటువంటి 25వ వారు. వీరు రీసెంట్గా నవంబర్ 30, 2021 అడ్మిరల్ కరంబీర్ సింగ్ స్థానంలో భారత నూతన ప్రధాన నావికాధికారిగా నియమితులు కావడం జరిగింది. అడ్మిరల్ ఆర్ హరికుమార్ 25వ వారు. సో ఆ నేపథ్యాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనండి, ఇండియన్ నేవీ డే. ఈ నెక్స్ట్ అండి మనకి శ్రేష్ఠ స్కీమ్ని అంటే భారత ప్రభుత్వం ముందస్తుగానే ప్రకటించింది. అంటే డిసెంబర్ 6, 2021 సో దీన్ని ప్రారంభించబోతున్నారు. మరి ఈ శ్రేష్ఠ స్కీమ్ని, ఈ శ్రేష్ఠ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటంటే, దేశంలో షెడ్యూల్ కులాలకు చెందినటువంటి విద్యార్థులకి వాళ్ళకి విద్యా బుద్ధులు చెప్పడంతో పాటుగా వారిని ఆర్థికంగా, సామాజికంగా అప్లిఫ్ట్మెంట్ అని చెప్పేసి అంటే వాళ్ళని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే శ్రేష్ఠ స్కీమ్ని ప్రారంభిస్తున్నారు. పర్టికులర్గా చూసినట్లయితే 9 నుండి 12వ తరగతి విద్యార్థులు ఇక్కడ డ్రాప్ అవుట్స్ ఎక్కువ ఉన్నారు. ఆ డ్రాప్ అవుట్స్ని తగ్గించాలి అని చెప్పేసి కూడా ప్రధానమైన ఉద్దేశం ఇందులో ఉందన్నమాట, ఇందులో శ్రేష్ఠ స్కీమ్లో. అంతేకాకుండా అబ్రివేషన్ కూడా ఒకటి ఇవ్వడం జరిగిందనమాట, శ్రేష్ఠ స్కీమ్ యొక్క అబ్రివేషన్. సో మరి శ్రేష్ఠ స్కీమ్ యొక్క అబ్రివేషన్ చూస్తే, ఫర్ ఈ సోషియో ఎకనామిక్ అప్లిఫ్ట్మెంట్ అండ్ ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ఏ షెడ్యూల్ క్యాస్ట్ స్టూడెంట్. అంటే దేశంలో షెడ్యూల్ కులాలకు చెందినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక ఆర్థిక, సామాజిక అభివృద్ధితో పాటు మంచి విద్యాబుద్ధులు నేర్పించాలి. 9 నుండి 12వ తరగతి చదివే విద్యార్థులకి విద్యాబుద్ధులు కూడా నేర్పించాలనే లక్ష్యంతోనే శ్రేష్ఠ స్కీమ్ని తయారు చేయడం జరిగింది. సో మరి శ్రేష్ఠ స్కీమ్ యొక్క అబ్రివేషన్ చూసినట్లయితే, స్కీమ్ ఫర్ అంటే స్కీమ్ అండి, రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ హై స్కూల్స్ ఇన్ టార్గెటెడ్ ఏరియాస్. సో మనకి ఇక్కడ ఈ ఇంపార్టెంట్ అండి, ఇది కూడా స్కీమ్ ఫర్ ది రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ హై స్కూల్స్ ఇన్ టార్గెటెడ్ ఏరియాస్. అంటే ఇక్కడ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి వారికి, ఒక స్టూడెంట్స్కి, అండ్ హై స్కూల్స్లో మరి టార్గెటెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అంటే ఏ ప్రాంతాల్లో కానీ ఇక్కడ సంబంధించిన కమ్యూనిటీ పరంగా కానివ్వండి, వారికి మరింతగా కొన్ని కమ్యూనిటీస్కి మరింతగా విద్య అవసరము కాబట్టి అది దీనికి అబ్రివేషన్స్గా ఇవ్వడం జరిగింది. ఇది ఏమంటారు, దీన్ని శ్రేష్ఠ స్కీమ్ అని చెప్పేసి అంటాం. ఇది శ్రేష్ఠ స్కీమ్. మనకు ఆడడానికి ఉంటుంది ఒక్కోసారి భారత ప్రభుత్వం ప్రారంభిస్తున్నటువంటి శ్రేష్ఠ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటి, శ్రేష్ఠ స్కీమ్ యొక్క అబ్రివేషన్ కూడా అడిగిన సందర్భాలు మనకి ఉంటున్నాయన్నమాట. ప్రభుత్వం కేంద్ర విద్యాశాఖ నిర్వహించే, మరి కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ తోడ్పాటుతో నిర్వహించే ఈ శ్రేష్ఠ స్కీమ్కి ఒక స్కీమ్ ఫర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ హై స్కూల్స్ ఇన్ టార్గెటెడ్ ఏరియాస్ అని చెప్పేసి దీని యొక్క అబ్రివేషన్ ఉన్నదండి. ఓకేనా? ఈ నేపథ్యంలో మనం తెలుసుకోవాల్సిన మరో అంశం, సో ప్రస్తుత కేంద్ర విద్యాశాఖ మంత్రి వచ్చేసి ఎవరంటే వారి ధర్మేంద్ర ప్రధాన్ అండి. సో ధర్మేంద్ర ప్రధాన్ సో ప్రస్తుత కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నారండి, ధర్మేంద్ర ప్రధాన్. ఇక నెక్స్ట్ అండి మనకి స్కై ట్రాక్స్ రిపోర్టు, అంటే స్కై ట్రాక్స్ అనే ఒక సంస్థ ఉందన్నమాట. ఇది లండన్ కేంద్రంగా, యునైటెడ్ కింగ్డమ్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఒక సంస్థనే స్కై ట్రాక్స్. మరి 2021 సంవత్సరానికి 2021 సంవత్సరానికి గాను స్కై ట్రాక్స్ సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది.
సో ఏ నివేదికను విడుదల చేయడం జరిగిందంటే సో ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి నిర్వహణ ఎయిర్పోర్ట్స్ ఏవి, ప్రపంచంలో అత్యున్నతమైన నిర్వహణ, ఒక బెస్ట్ మేనేజ్మెంట్ ఉన్నటువంటి ఒక ప్రయాణికులకు మంచి సౌకర్యాలు కల్పిస్తూ మరి పేరొందినటువంటి విమానాశ్రయాలు ఎక్కడున్నాయి, ఎయిర్పోర్ట్స్ ఎక్కడున్నాయని చెప్పేసి ఒక టాప్ 10ని ఆ విధంగా ప్రకటించింది. అంటే చాలా వాటి ప్రకటించింది. మనం టాప్ 10లో మనం చూసినట్లయితే భారతదేశం మరియు సెంట్రల్ ఆసియా అంటే మధ్య ఆసియా మరియు భారతదేశంలో బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా అండ్ సెంట్రల్ ఏసియాగా దేన్ని ప్రకటించారంటే, ఏ ఎయిర్పోర్ట్ని ప్రకటించారంటే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. ఎక్కడండి? ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని సో బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా అండ్ సెంట్రల్ ఆసియాగా దీన్ని ప్రకటించడం జరిగింది. అంటే మన భారతదేశంలో మరియు మధ్య ఆసియా దేశాలలో కూడా సో అత్యుత్తమ నిర్వహణ కింద ఒక బెస్ట్ ఎయిర్పోర్ట్గా ఉంది ఏంటంటే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది ఎక్కడుందండి? ఢిల్లీలో ఉందండి. సో ఆ పాయింట్స్ మనం చూసుకోవాలండి. ఇది ఇక్కడ బెస్ట్ అనమాట. టాప్ 10లో నిలిచినటువంటి మరికొన్ని మన భారతదేశ ఎయిర్పోర్ట్ చూసినట్లయితే ఒకటి హైదరాబాద్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ అండి, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ముంబైలో ఉన్న ఎయిర్పోర్ట్స్ అండ్ బెంగళూరులో ఉన్నటువంటి కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయాలు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా టాప్ 10లోకి రావడం జరిగింది. ప్రశ్నను ఫ్రేమ్ చేయడానికి చూస్తే ఎలా ఆడడానికి ఉంటుందంటే ఇటీవల స్కై ట్రాక్స్ ఒక నివేదిక ప్రకారం సరికాందేది సరైన అంశం అది ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఇది ఏ దేశానికి కేంద్రంగా పనిచేస్తుంది అంటే యునైటెడ్ కింగ్డమ్లో కేంద్రంగా లండన్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ స్కై ట్రాక్స్ ప్రపంచంలో అత్యుత్తమ నిర్వహణ విమానాశ్రయాలని ఇది ఏం చేస్తుందని ప్రకటిస్తుంది. తద్వారా ఆ విమానయాన సంస్థ కానివ్వండి, ఆ విమానాశ్రయాలకు కానీ మరింత గుర్తింపు వస్తుందన్నమాట. అది స్కై ట్రాక్స్ యొక్క ఉద్దేశం. సో ట్రావెలింగ్ అనేది ఒకరిని పెంపొందించడానికి ప్రయత్నిస్తుంది ఆ స్కై ట్రాక్స్ సంస్థ. సో ఇది విమానయానం గురించి అండి. సో మరి భారతదేశంలో ఇటీవల కాలంలో సో ఎయిర్ ఇండియా విమానయాన సంస్థని కొనుగోలు చేసినటువంటి సంస్థ టాటా సన్స్ అండి. సో టాటా సన్స్ సంస్థ సో 18,000 కోట్ల రూపాయలకు గాను సో ఎయిర్ ఇండియా కంపెనీ మొత్తం కూడా కొనుగోలు చేయడం అనేది జరిగింది. ఇది ఒక అంశం మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటుంది. సో దీంతో పాటుగా ఒక మార్కెట్లో ఒక పెట్టుబడి పెడుతూ స్టాక్ మార్కెట్ సంబంధించిన విషయంలో ఎంతోమందికి సలహాలు ఇస్తూ గుర్తించబడి అత్యంత విలువైనటువంటి ఒక గొప్ప సంపదను సంపాదించిన వ్యక్తి ఎవరంటే అతనే ప్రకాష్ జున్జున్వాలా అని చెప్పేసి అంటాం. మరి వారు ఇటీవల కాలంలో ఒక ఎయిర్పోర్ట్స్ని అంటే ఒక సంబంధిత విమానయాన సంస్థని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. అది ఆకాశ ఎయిర్ అని. ఇది 2022 సంవత్సరంలో ప్రారంభించబోతుంది. ఆకాశ ఎయిర్ అదొకటి. మరో అంశం మనం గమనించినట్లయితే మన భారతదేశంలో పౌర విమానయాన రంగాన్ని అందరికీ చేరవేయాలి. పౌర విమానయాన రంగంలో మరింత మౌలిక సదుపాయాలు కావాలి. పౌర విమానయానాన్ని సామాన్యుడు కూడా తీసుకెళ్ళాలి. అతి తక్కువ ఖర్చుతో పౌర విమానయానం కలిగించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉడాన్ అనే స్కీమ్ని ప్రారంభించింది 2017 సంవత్సరంలో. ఉడాన్ స్కీమ్ అని. ఉడాన్ అనగా ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అని చెప్పేసి అంటాం. ఉడాన్ అంటే ఏంటండి? ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్. ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ద్వారా ఉడాన్ ద్వారా మనకి ఆర్సిఎస్ను ప్రోత్సహిస్తారు. అంటే ప్రాంతీయ సంబంధించినటువంటి విషయాల మధ్య ప్రాంతీయ నగరాల మధ్య తక్కువ దూరం అంటే ఉన్నటువంటి నగరాల మధ్య అనుసంధాన్ని ఎంకరేజ్ చేస్తారు. అంటే దేశవ్యాప్తంగా విమానయానాశ్రయాలని పర్టికులర్గా విమానాశ్రయాలు అంటే పౌర విమానాశ్రయాలని ఒక ఎయిర్పోర్ట్స్ని డెవలప్ చేస్తారు. విమానయాన సేవలను ఆ విధంగా అభివృద్ధి పరుస్తారు. సో మరి ఇక్కడ ఆర్సిఎస్ ద్వారా అలా చేస్తారనమాట. ఉడాన్ ఆర్సిఎస్ అని చెప్పేసి అంటాం. ఉడాన్ ఆర్సిఎస్ అంటే ఏంటంటే రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ అంటారండి. ఆర్సిఎస్ అంటే ఏంటి? రీజనల్ కనెక్టివిటీ స్కీమ్. మరి ఈ ఉడాన్ కార్యక్రమంలో భాగంగా ఉడాన్ 2.0, 3.0 ఇలా 4.1 రీసెంట్గా అయితే ఉడాన్ 4.1 అనే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. మరి ఉడాన్ 4.1 అనే కార్యక్రమం ద్వారా ఈ ఈశాన్య రాష్ట్రాల్లో కనెక్టివిటీని ఒక అనుసంధాన్ని కలిగిస్తున్నారు పౌర విమానయానం ద్వారా. మరి ఈశాన్య రాష్ట్రాల్లో పౌర విమానయానం ద్వారా అనుసంధానం అనేది ఉడాన్ ఆర్సిఎస్లో భాగంగా లేదా ఉడాన్ 4.1లో భాగంగా ఏ 2 నగరాల మధ్య జరిగింది అన్నప్పుడు అది అస్సాంలోని దిబ్రూగఢ్ నుండి మేఘాలయ రాజధాని షిల్లాంగ్ వరకు. ఏదండి? అస్సాంలోని దిబ్రూగఢ్ నుండి మేఘాలయ రాజధాని షిల్లాంగ్ వరకు దీన్ని చేయడం జరిగిందండి. సో ఈ నేపథ్యాన్ని చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందండి. అంటే ఒక విషయాన్ని పరిగణనలోకి తీసుకొని మరో అంశం గమనించాలి ఈ నేపథ్యంలో ఏంటి అంటే మరి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఎవరు పనిచేస్తున్నారు? ప్రజెంట్ అయితే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ద ప్రెసిడెంట్ యూనియన్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా పనిచేస్తున్న వారు ఎవరంటే జ్యోతిరాదిత్య సింధియా పనిచేస్తున్నారండి. ఓకేనండి. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. సో వరల్డ్ వైడ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ ఇది మనకి లండన్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది.
ఏ నివేదికను విడుదల చేసిందంటే ప్రపంచంలో అక్కడ ఒక సంబంధించిన నగరంలో జీవన వ్యయానికి అయ్యే ఖర్చు ఆధారితంగా ఏ నగరాలు అనేది ఏ దేశాల్లో ఎక్కువగా జీవన వ్యయం ఎక్కువ ఉంది, అంటే అక్కడ బతకడానికి లైఫ్ని లీడ్ చేయడానికి సో మరి ఎక్కడ ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఉంది, ఎక్కడ తక్కువ ఉందని చెప్పేసి ఒక నివేదిక చేస్తే సో ఆఫ్రికా ఖండంలో అయితే జీవన వ్యయం మరీ తక్కువ ఉంది ఆఫ్రికా ఖండంలో, అయితే ఎక్స్పెన్సివ్ ఎక్కడ ఉంది అని చెప్పేసి ఒక నివేదికను తయారు చేస్తే దాన్ని మనం వరల్డ్ వైడ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ 2021 పేరుతో విడుదల చేయడం జరిగింది. మరి వరల్డ్ వైడ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ప్రపంచవ్యాప్తంగా జీవన వ్యయం ఆధారితంగా తయారు చేసినటువంటి నివేదికలో ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ తయారు చేసినటువంటి ఈ నివేదికలో మరి అత్యంత ఖరీదైనటువంటి జీవన వ్యయం ఎక్కువ ఉన్నటువంటి నగరాల జాబితాలు చూసినట్లయితే ఇక్కడ ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి టెల్ అవీవ్ సో మొదటి స్థానంలో ఉందండి, ప్యారిస్ రెండో స్థానంలో, అండ్ సింగపూర్ సిటీ సింగపూర్ మూడో స్థానంలో, స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్ నగరం 4వ స్థానంలో, హాంకాంగ్ అనేది ఇక్కడ 5వ స్థానంలో నిలిచిందండి. అయితే ఇదే వరల్డ్ వైడ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్లో ప్రపంచంలో జీవన వ్యయ సూచి 2021 ప్రకారం అయితే టెల్ అవీవ్ అనేది ఇజ్రాయెల్కి చెందిన టెల్ అవీవ్ నగరం అనేది మొదటి స్థానంలో ఉంది. కానీ లాస్ట్ ఇయర్ 2020 ప్రకారం చూస్తే అయితే ప్యారిస్ మొదటి స్థానం ఉంది. ఈసారి టెల్ అవీవ్ ప్యారిస్ని అధిగమించి మొదటి స్థానంలోకి రావడం జరిగింది. సో ఆ మార్పుని మనం గమనించాలి. సో ఒక్కోసారి అడగడానికి ఉంటుంది ఏంటంటే వరల్డ్ వైడ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ని ఎవరు విడుదల చేస్తారు అని చెప్పేసి అన్నప్పుడు ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ వాళ్ళు విడుదల చేస్తారండి. ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ వాళ్ళు ఈ వరల్డ్ వైడ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ని తయారు చేయడం అనేది జరుగుతుంది అనమాట. మరి దీని మోస్ట్ ఎక్స్పెన్సివ్ సిటీస్ అనేది ఎవరంటే ఇక్కడ ఏ సిటీస్ ఉన్నాయి 2021 ఇండెక్స్ ప్రకారం అయితే టెల్ అవీవ్, ప్యారిస్, సింగపూర్, జ్యూరిచ్ అండ్ హాంకాంగ్. మరి టెల్ అవీవ్ అనేది ఇజ్రాయెల్ దేశానికి చెందినటువంటి నగరం. సో ఇటీవల ఇజ్రాయెల్ పైన ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకోసం అంటే ఈ పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య కొంచెం యుద్ధ వాతావరణం ఉండింది. పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణంతో పాటుగా సో ఇజ్రాయెల్ దేశ రాజధానిగా జెరూసలం ప్రకటించడం ఇవన్నీ ఉన్నాయి మనకు అంశాలు. కాబట్టి ఇజ్రాయెల్ దేశ రాజధాని అన్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే జెరూసలం. ఒకప్పుడంతే టెల్ అవీవ్ ఉండింది జెరూసలం. ఇప్పుడు ఇజ్రాయెల్ ఒక పెద్ద నగరంగా టెల్ అవీవ్ ఉందనుకోండి, ఖరీదైన నగరం, అంటే జీవన వ్యయం ఆధారంగా ఖరీదైనది, ఇది అత్యంత జీవన వ్యయం ఉన్నటువంటి నగరం. ఇజ్రాయెల్ యొక్క కరెన్సీ వచ్చేసి షెకెల్ అండి. షెకెల్ అనేది ఇజ్రాయెల్ యొక్క కరెన్సీ. పార్లమెంట్ని ఏమంటామంటే నెస్సెట్ అని పిలుస్తాం. ఇజ్రాయెల్ యొక్క స్పై ఏజెన్సీ ఒక గూఢాచార సంస్థను ఏమని పిలుస్తారంటే మొస్సాద్ అని పిలుస్తారండి, అది మొస్సాద్. సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మొస్సాద్. అండ్ నెక్స్ట్ ప్యారిస్, ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్, అండ్ సింగపూర్, అండ్ జ్యూరిచ్ పైన ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. జ్యూరిచ్ అనేది ఇక్కడ స్విట్జర్లాండ్లో ఒక నగరమే జ్యూరిచ్. అండ్ మరో అంశం చూసినట్లయితే ఈ స్విట్జర్లాండ్లో జ్యూరిచ్లోనే పిపా సంస్థ ప్రధాన కార్యాలయం ఉందండి. పిపా అంటే ఏంటంటే ఫెడరేషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ అంటారు. మరి ప్రపంచ ఫుట్బాల్ సమైక్యకి సో అధ్యక్షుడిగా ప్రజెంట్ పనిచేస్తున్న వారు గియానీ ఇన్ఫెంటినో పిపాకి ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్నారు. వీరు స్విట్జర్లాండ్ దేశానికి చెందినవారు. అంతేకాకుండా పిపా గురించి మనం చూసినట్లయితే 2022లో పిపా కప్ను నిర్వహించబోతుంది. తొలి అరబ్ దేశంగా గుర్తించబడబోతుంది. అదేంటంటే ఖతార్. 2022లో పిపా కప్ లేదా సాకర్ కప్ అని చెప్పేసి అంటాం. సో ఈ సాకర్ కప్ ఎక్కడ నిర్వహించబోతున్నారంటే ఈసారి ఖతర్ దేశ రాజధాని దోహాలో నిర్వహించబోతున్నారు. ఆ నేపథ్యం కూడా చూసుకోవాలండి. డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ అవార్డు ఫర్ ది పీరియడ్ 2017-19 అంటే ఇది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఇస్తారనమాట. దట్ ఈస్ ద రీజన్ మనం ఇక్కడ వి మెన్షన్డ్ 2017-19 అనమాట. ప్రతి 2 సంవత్సరాలకు ఇస్తారు. ఇంకొకటి ఏంటంటే ఇది ఇచ్చేది ఎవరంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ది అగ్రికల్చర్ రీసెర్చ్ అని చెప్పేసి అంటాం. అంటే ఇక్కడ భారత వ్యవసాయ పరిశోధన మండలి అని చెప్పేసి అంటాం, ఐకార్ అని చెప్పేసి అంటాం. సో ఈ ఐకార్ సంస్థ ఈ అవార్డుని ఇస్తుంది. అంటే ఐకార్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇస్తారు. ఇది క్షమించండి ఫ్రెండ్స్, ఇక్కడ రిటైర్డ్ ఐకార్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఇస్తారు. అంటే రిటైర్డ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళు ఈ అవార్డుని ఇస్తారండి. సో 2027-19 సంవత్సరానికి రిటైర్డ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ది అగ్రికల్చర్ రీసెర్చ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఇచ్చే అవార్డు అయినటువంటి డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ అవార్డు ఫర్ ది పీరియడ్ ఆఫ్ ది 2017-19కి ఎవరికి ఇవ్వడం జరిగిందంటే హైదరాబాదులో ఉన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ విశ్వవిద్యాలయం
సో హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి వ్యవసాయ విశ్వవిద్యాలయం. సో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి సో ప్రొఫెసర్ వి ప్రవీణ్ రావు గారికి అవార్డు ఇవ్వడం జరిగిందండి. అంటే గ్రహీత వచ్చేసి మనకు ప్రొఫెసర్ వి ప్రవీణ్ రావు. వీరు ప్రజెంట్ ఎక్కడ ఉన్నారంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి వీరు వైస్ ఛాన్సలర్గా పనిచేస్తున్నారు. మరి దీనికి 2 lakhs రూపీస్ ప్రైజ్ మనీ ఉంటుంది. మరి దీన్ని ఎవరు ఎంపిక చేశారు? మరి 2017-19 సంవత్సరానికి వీరికే ఇవ్వాలని ఎవరికి ఎంపిక చేయడం జరిగిందంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ది అగ్రికల్చర్ రీసెర్చ్కి మాజీ డైరెక్టర్ జనరల్ అయినటువంటి ఆర్ఎస్ సో పరోడా సమ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందము వీరిని ఎంపిక చేయడం జరిగిందనమాట. మరి ఐకార్ అని చెప్పేసి అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ది అగ్రికల్చర్ రీసెర్చ్ అని చెప్పేసి అంట. ఇది 1929లో ఏర్పాటు చేయబడింది. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. మరి ఐకార్కి ప్రజెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న వారే ఎవరండి? త్రిలోచన్ మహాపాత్ర అండి. ఎవరండి? త్రిలోచన్ మహాపాత్ర. సో ఫ్రెండ్స్, మనకు మరో విషయం గమనించాలి ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ప్రొఫెసర్ వి ప్రవీణ్ రావు గారు ఇటీవల కాలంలో మరి హైదరాబాదులో ఇటీవల మనకి ప్రపంచ లేదా అంతర్జాతీయ సస్యశాస్త్ర లేదా అగ్రోనమీ అని చెప్పేసి అంటాం. సస్యశాస్త్ర అంటామండి. అగ్రోనమీ అంటే పంటలు వేసే విధానం, పంటల్ని పండించే విధానాన్ని అధ్యయనం చేయడమే ఈ సస్యశాస్త్ర అని చెప్పేసి అంటాం, లేదా ఇంగ్లీష్లో అయితే అగ్రోనమీ అని చెప్పేసి అంటాం. ఇలాంటి ఒక అంతర్జాతీయ సదస్సు అనేది హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించడం జరిగింది. సో దానికి అధ్యక్షుడు కూడా పనిచేసిన వారు ప్రొఫెసర్ వి ప్రవీణ్ రావు గారు. అంతేకాకుండా గతంలో భారత ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. దేశంలో సేంద్రియ వ్యవసాయాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, సేంద్రియ వ్యవసాయం పైన ప్రజల్లో మరి పర్టికులర్గా రైతులలో ఎలాంటి అవగాహన చర్యలు చేపట్టాలి, వీళ్ళన్నిటిపైన కూడా ఒక అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ కూడా ఒక నేతృత్వం వహించడం జరిగింది ప్రొఫెసర్ వి ప్రవీణ్ రావు గారు. అంటే భారతదేశంలో సేంద్రియ వ్యవసాయం పైన అధ్యయనం చేసినటువంటి కమిటీలో ఒక కమిటీ ఏదంటే వి ప్రవీణ్ రావు కమిటీ. సో మరి వి ప్రవీణ్ రావు కమిటీ మనం నేపథ్యం చూసుకోవాలి, ఈ అవార్డు కూడా మనకి చూసుకోవాలండి. సో మరి ఎవరు గొప్ప మన శాస్త్రవేత్త గురించి చెప్పినట్టయితే డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్. సో మరి భారతదేశ హరిత విప్లవ పితామహుడు, ఫాదర్ ఆఫ్ ది గ్రీన్ రివల్యూషన్ ఇండియానే ఎవరండి? వారే ఎంఎస్ స్వామినాథన్. అంతేకాకుండా ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రారంభించినటువంటి ప్రపంచ ఫుడ్ ప్రైజ్ లేదా ప్రపంచ ఆహార బహుమతిని సో పొందినటువంటి తొలి భారతీయుడు కూడా ఎవరండి? ఎంఎస్ స్వామినాథన్. సో అది మనకు వారిపైన ప్రారంభించిన అవార్డుని సో ప్రొఫెసర్ ప్రవీణ్ రావుకు ఇవ్వడం జరిగింది 2017-19 సంవత్సరానికి. మనం కన్ఫ్యూజ్ కాకూడదు. ఎందుకోసం అంటే ఈ అవార్డుని ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ అవార్డుని ఇస్తారనమాట. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ చూద్దాం. సో మరి ప్రదీప్ షా అండి. సో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా దీనికి సపోర్ట్ చేసింది. దానికి ఒక కంపెనీగా అంటే ఒక కంపెనీ రిజిస్ట్రేషన్ ఎలా అవుతుందో అలా దీనికి చేయడం జరిగింది. కంపెనీస్ చట్టాల పరిధిలోకి వస్తుంది NARCL. అంటే ఇక్కడ ఏంటంటే ఎవరైతే వివిధ సంబంధించినటువంటి లోన్ తీసుకుంటారు, వాళ్ళు పే చేయరు, ఇలాంటి వాటికి సంబంధించిన సంస్థలను గుర్తించి లోన్ని రీకవర్ చేయడానికి ఉపయోగిస్తున్న సంస్థనే NARCL అండి. NARCL. మరి NARCL సంస్థకి కొత్త చైర్మన్ ఎవరు నియమించడం జరిగిందంటే ప్రదీప్ షాని నియమించడం జరిగిందండి. NARCL చైర్మన్ ఎవరంటే ప్రదీప్ షా. NARCL అనగా నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ అండి. నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడే మరి NARCL అని చెప్పేసి అంటాం. NARCL. కాబట్టి మనకి ఇక్కడ అపాయింట్మెంట్స్ విషయంలో, నియామకాల విషయంలో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మరి రీసెంట్గానే ఇలాంటి నియామకాలు కొన్ని జరుగుతూ ఉన్నాయి. CBICకి కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న డిపార్ట్మెంట్ ఆఫ్ ది రెవెన్యూ పరిధిలో పనిచేస్తున్నటువంటి CBIC సెంట్రల్ బోర్డ్ ఫర్ ది ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ పరిధిలో పనిచేస్తున్నటువంటి CBIC పరిధిలో పనిచేస్తున్నటువంటి మరి ఈ యొక్క రెవెన్యూ శాఖ పరిధిలో పనిచేస్తున్నటువంటి CBIC అని చెప్పేసి అంటున్నాం. ఈ CBIC కొత్త చైర్మన్ ఇటీవల కాలంలో వచ్చారు. సో అజిత్ కుమార్ స్థానంలో కొత్త చైర్మన్ ఎవరు నియమితులు కావడం జరిగిందంటే వివేక్ జోహరి అండి. CBIC అంటే సెంట్రల్ బోర్డ్ ఫర్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. ఇంకొకటి CBDT అని చెప్పేసి అంటాం, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ది డైరెక్ట్ ట్యాక్సెస్. దీనికి చైర్మన్గా ప్రజెంట్ పనిచేస్తున్న వారు ఎవరండి? JB మహాపాత్ర. ఇక నెక్స్ట్ అండి మనకి ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అంట. అంటే ఇక్కడ ప్రపంచ వికలాంగుల దినోత్సవం. సో ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 3ని ప్రపంచ వికలాంగుల దినోత్సవంగా జరుపుతారు. ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్. అయితే మరి 2021 సంవత్సరానికి ఐక్యరాజ్య సమితి దీనికి ఇచ్చిన ఇతివృత్తం ఏంటో చూద్దాం. సో లీడర్షిప్ అండ్ పార్టిసిపేషన్ ఆఫ్ ది పర్సన్స్ విత్ డిజబిలిటీస్
టువర్డ్స్ ఎన్ ఇన్క్లూజివ్ యాక్సెసబుల్ అండ్ సస్టైనబుల్ పోస్ట్ కోవిడ్-19 వరల్డ్. అంటే ఈ యొక్క పోస్ట్ కోవిడ్ తర్వాత ఒక వరల్డ్లో మరి ఇక్కడ అందరూ లీడర్షిప్ సంబంధించినటువంటి ఒక ఇంపార్టెన్స్ ఇస్తూ పార్టిసిపేషన్ కల్పిస్తూ డిజబిలిటీస్ని ఒక సమ్మిళిత ఒక సుస్థిరమైనటువంటి అభివృద్ధిని వాళ్ళకి కారణం చేయాలి అనే ఒక ఇతివృత్తంతోనే ఈ యొక్క 2021 సంవత్సరానికి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది పర్సన్స్ విత్ డిసబిలిటీస్ లేదా ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని ఇవ్వడం జరిగింది December 3, 2021. ఓకేనండి. సో ఇక నెక్స్ట్ అండి మనకి కమలాదేవి చటోపాధ్యాయ అవార్డు అని చెప్పేసి అంటాం. కమలాదేవి చటోపాధ్యాయ నిప్ అవార్డు బుక్ ప్రైజ్గా పిలుస్తాం. అంటే ఈ ఫౌండేషన్ ఇస్తుంది కాబట్టి నిప్ అనే బుక్ ఫౌండేషన్ ఇస్తుంది కాబట్టి అలా పిలుస్తాం. కమలాదేవి చటోపాధ్యాయ నిప్ బుక్ ప్రైజ్ మరి 2021 సంవత్సరానికి ఎవరికి ఇవ్వడం జరిగిందంటే సో మరి హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెస్ చేత పబ్లిష్ చేయబడ్డ పుస్తకం అనేది దాదాబాయి నౌరోజీ. సో దాదాబాయి నౌరోజీ జీవిత చరిత్ర ఆధారంగా ఆ విధంగా ఇది రాయబడ్డ పుస్తకం. సో ఫ్రెండ్స్, మనందరూ కూడా తెలుసు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన వారు మరి పార్సీ మతస్థుడి దాదాబాయి నౌరోజీ, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ది ఇండియా అని కూడా పిలుస్తాం. పావర్టీ అన్ బ్రిటిష్ రూల్ ఇండియా అనే పుస్తకాన్ని కూడా రచించారు దాదాబాయి నౌరోజీ. అయితే వారి యొక్క జీవిత విశేషాలపైన దిన్యర్ పటేల్ రాసినటువంటి పుస్తకమే ఏదండి నౌరోజీ ద పయోనీర్ ఆఫ్ ఇండియన్ నేషనలిజం అనే పుస్తకానికి ఎవరికి ఇవ్వడం జరిగిందంటే సో ఈ అవార్డుని దిన్యర్ పటేల్కి ఇవ్వడం జరిగింది. కమలాదేవి చటోపాధ్యాయ ఎన్ఐ బుక్ ప్రైజ్ 2021కి గ్రహీత ఎవరంటే దిన్యర్ పటేల్. వీరు రాసిన ఏ పుస్తకానికి ఇచ్చారంటే నౌరోజీ పయోనీర్ ఆఫ్ ది ఇండియన్ నేషనలిజం. ఆ పుస్తకాన్ని పబ్లిష్ చేసినటువంటి సంస్థ హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెస్. సో అది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. దాదాబాయి నౌరోజీ జీవిత విశేషాలపైన పుస్తకానికి ఇవ్వడం జరిగింది. వారు రాశారనమాట దిన్యర్ పటేల్. ఇవ్వండి మనకి December 4, 2021 ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.